సో దురంధర్ ద రివెంజ్ మూవీ ఇప్పుడే చూసి వస్తున్నాను. జస్ట్ మార్చ్ లోనే ఉన్నాము. బెస్ట్ మూవీ ఆఫ్ ద ఇయర్ ఇప్పుడే వచ్చా. నాకు అదే అనిపిస్తుంది సీరియస్లీ. బెస్ట్ మూవీ ఆఫ్ 2026 అవుతుందేమో అనిపిస్తుంది. అంత బాగుంది సినిమా. చాలా 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 బాగుంది. ఇది ఫస్ట్ పార్ట్ బెటరా సెకండ్ పార్ట్ బెటరా అనే దానికంటే ఇది ఫస్ట్ పార్ట్ కి ఎగ్జాక్ట్ కంటిన్యూషన్. ఎక్కడైతే ఎండ్ అయిందో అక్కడ నుంచి కంటిన్యూ అవుతుంది. ఒక పెద్ద స్టోరీని ఎగ్జాక్ట్ కంటిన్యూ చేశాడు. కొన్ని సీన్లు పడ్డాయి సినిమా స్టార్టింగ్ నుంచే. అమ్మ బాబోయ్. అండ్ ముఖ్యంగా దురంధర్ ఫస్ట్ పార్ట్ నచ్చిందంటే ఇది కూడా పిచ్చి ఎక్కే ఛాన్సెస్ అయితే గ్యారంటీగా ఉంటాయి. నాకు విపరీతంగా నచ్చిన విషయం ఏంటో తెలుసా బ్రో, దీనిలో ఒక్క మూమెంట్ లాగ్ అనిపించలేదు, లెంత్ తెలియలేదు. నాకు జనరల్ గా అందరూ 4 గంటల సినిమా చూసారు, నేను 5.5 గంటలు చూసాను దురంధర్ 2. ఎందుకంటే మధ్యలో ఫస్ట్ హాఫ్ అయిపోయిన తర్వాత వాళ్ళకి ప్రింట్ రాలేదు, డౌన్లోడ్ చేస్తున్నారంట. 1.5 hours లేట్ అయింది. నాకు 1.5 hours వెయిట్ చేసిన తర్వాత 7కి అయిపోయిన ఫస్ట్ హాఫ్ 8:30 పెట్టింది మళ్ళీ. నాకు ఎక్కడ కూడా లాగ్ అనిపించలేదు. ఎంతసేపు అవుతుందా అనే ఫీలింగ్ ఎక్కడ రాలేదు. ఒక్క నిమిషం కూడా అరే ఎక్కువసేపు అయింది అనిపించలేదు. పర్ఫార్మెన్సెస్ దురంధర్ లో ఒక రేంజ్ లో ఉంటే దాని అమ్మ మొగుడు పర్ఫార్మెన్సెస్ ఉన్నాయి. అండ్ హైలైట్ ఏంటంటే ఫస్ట్ పార్ట్ లో రెహమాన్ డేకత్ హైలైట్ అయ్యిండు. దీంట్లో చాలా మంది హైలైట్ అయ్యారు. రణ్వీర్ సింగ్, మాధవన్ గారు, అర్జున్ రాంపాల్, సంజయ్ దత్, వీళ్ళందరికీ పర్ఫెక్ట్ సీన్స్ పడతా ఉంటాయి. వేరే లెవెల్ లో పర్ఫార్మ్ చేశారు. అక్కడ రాసుకునే సీన్స్, పడే షాక్స్ వేరే లెవెల్ లో ఉన్నాయి. వీళ్ళందరినీ తినేయడానికి ఒకడు వచ్చిండు. హీఈస్ రాకేష్ బేడి, జమీల్ జమాలి క్యారెక్టర్. బ్రో షాకులు పడ్డాయి బ్రో, పిచ్చి లేచిపోయింది నాకు. ముఖ్యంగా క్లైమాక్స్ లో ఒక సర్ప్రైజ్ వస్తుంది. అమ్మ బాబాయ్ ఏంట్రా ఇది, దురంధర్ కమ్మ మొగుడు ఉంది కదా అనే ఫీలింగ్. అట్లాంటి కొన్ని సీన్స్ ఉన్నాయి. సినిమా స్టార్ట్ అవడం కూడా చాలా బాగా స్టార్ట్ అయింది. ఎమోషనల్ సీన్స్ పడతా ఉంటాయి. వారమ్మ ఇంత దారుణాలు కూడా జరిగినాయి అనే ఫీలింగ్ వస్తూ ఉంటుంది. అట్లాంటి సీన్స్ పడతా ఉంటాయి. అక్కడ నుంచి నీట్గా వెళ్ళిపోయింది సినిమాలోకి, వేరే లెవెల్ అనిపించింది. సర్ప్రైజింగ్ ఏంటో తెలుసా, ఈ సినిమాలో యాక్షన్ సీక్వెన్సెస్ చాలా తక్కువ ఉన్నాయి కంపేర్ టు ఫస్ట్ పార్ట్. దీంట్లో సేమ్ ఉన్నాయా లేకపోతే తక్కువ ఉన్నాయని ఫీలింగ్ వచ్చింది. ముఖ్యంగా డ్రామా మీదే నడిచింది అన్నట్టు. ఆ డ్రామాని అద్భుతంగా రాసుకున్నారు. రేమంటేకే తెలిపోయిన తర్వాత పరిస్థితి ఏంటి, ఐఎస్ఐ నుంచి మహమ్మద్ ఇక్బాల్, ఇడిదికి మన చౌదరి అస్లాం, జమీల్ జమాలి అండ్ ఉజైర్ బలోచ్, ఇడిదికి ఎలీనా, హంజా, అజయ్ సన్యాల్, ఇన్ని క్యారెక్టర్స్ తోటి ప్రతి క్యారెక్టర్ కి న్యాయం చేశారని గ్యారంటీ చెప్తా. ఇంటర్వెల్ ఒక రకంగా ఇండి చేసిండు, మైండ్ పోయింది. క్రేజీ ఇంటర్వెల్, అది మస్త్ అనిపించింది. అట్లాంటి సీన్స్ సినిమాలో చాలా చాలా ఉన్నాయి. గూస్ బంప్ మెటీరియల్స్ కొన్ని ఉంటాయి బ్రో, అమ్మ బాబోయ్ వేరే లెవెల్ ఉన్నాయి అన్నట్టు. ఈ రివ్యూలో ఇప్పుడు నేను చెప్పేదంతా కూడా నేను ఏం చెప్తున్నానో నాకే అర్థం కావట్లేదు. బికాస్ దురంధర్ 2 ఈస్ అన్ ఎక్స్పీరియన్స్ టు వాచ్. మనం ఏవేవైతే దురంధర్ 2 లో చూసామో దాని గురించి నేను ఆల్రెడీ దురంధర్ పార్ట్ 1 రివ్యూలో చెప్పేశాను. ఎందుకంటే ఎగ్జాక్ట్లీ అదే ఉంటది. అండ్ ఆ ఎక్స్పీరియన్స్ మళ్ళీ చేశాను చూసావా, అందులో ఇంకా బెటర్ ఎక్స్పీరియన్స్. అది మామూలు విషయం కాదు, అది చాలా చాలా బాగుంది అనిపించింది. కొన్ని సీన్స్ ఉన్నాయి బ్రో దీంట్లో. బాత్రూమ్ సీన్ ఒకటి ఉంటది బ్రో, క్రేజీ అసలు. ఎమోషనల్ సీన్స్ అయితే మాత్రం తగిలినాయి బ్రో, మామూలుగా తగలేదు. జస్కిరత్ సింగ్ బ్యాక్ స్టోరీ ఒకటి, బాత్రూమ్ సీన్ ఒకటి, కొన్ని ఎమోషనల్ సీన్స్ ఉంటాయి. అవి మాత్రం అసలు మైండ్ లో తిరుగుతున్నాయి నాకైతే మాత్రం. అంత బాగుంది. బట్ స్టిల్ సినిమాలో ఫస్ట్ పార్ట్ కంటే కొన్ని చిన్న బొక్కలు అయితే గ్యారెంటీగా ఉన్నాయి. ఏంటంటే సీజీ అక్కడక్కడ కనబడ్డది. సీజీ ఇంకా బెటర్ ఉండొచ్చేమో అని ఫీలింగ్ వచ్చింది అన్నట్టు. ఇంకా లాస్ట్ మినిట్ వరకు తెలిసిపోతుంది ఇక్కడ సీజీ అక్కడ సీజీ అని చెప్పేసి తెలుస్తా ఉంది. మెయిన్ విలన్ ఒకరు లేకపోవడం చిన్న ప్రాబ్లం అనిపించింది. ముఖ్యంగా మనకి రెహమాన్ డేకత్ అనే ఒక క్యారెక్టర్ ఫస్ట్ పార్ట్ లో అంత పెద్ద పిల్లర్ రోల్ క్రియేట్ చేసిన తర్వాత ఈ సినిమాలో అది లేకపోవడం వల్ల కొంచెం తెలుస్తా ఉంటది, అరే ఇక్కడ లేరా బాబు, ఏదో ఒక వెలతి కనబడుతుందని ఫీలింగ్ వస్తూ ఉంటది. బట్ దీన్ని రైటింగ్ తోటి వేరే లెవెల్లో క్లియర్ చేశారు, అది మస్త్ అనిపించింది. అండ్ కొన్ని మోంటాజ్ సీక్వెన్సెస్ ఉంటాయి. ఇప్పుడు ఆల్రెడీ మనకి తెలిసింది ఏంటి, మన రెహమాన్ డేకత్ పోయిన తర్వాత లియారికా బాద్షా ఎవరు అవుతారు, ఆ లియారికా బాద్షా అవ్వడానికి కొన్ని మోంటాజ్ సీన్స్ ఉంటాయి. అవి ఫటాక్ అనేపోయినాయా అనే ఫీలింగ్ వస్తూ ఉంటుంది అనమాట. అవి ఇంకొంచెం బెటర్ గా రాస్తున్నారు. ఆరెల్స్ నాకే ఎట్లా అనిపించింది అనే ఫీలింగ్ వచ్చిందంటే ఇంకొంచెం లైక్ ఇంకొన్ని 2-3 క్యారెక్టర్లు ఆరెల్స్ ఒక్క సీన్ అన్న పడాల్సింది, డైలాగ్ సీన్ ఏదో పడుంటే బాగుంటుందని నా ఫీలింగ్ వచ్చింది. అది కూడా అనుకున్నా కానీ రివెంజ్ మోడ్కి వెళ్ళిపోతుంది సినిమా. ఆబ్వియస్లీ దురంధర్ రివెంజ్ అని పేరే పెట్టారు కాబట్టి రివెంజ్ మోడ్ లోకి వెళ్ళిపోతుంది. కొన్ని మాంటాజెస్ అక్కడ కూడా కొంచెం ఏంటి ఎత్తేస్తున్నారా అయిపోయిందా అని ఫీలింగ్ వస్తూ ఉంటది. అట్లా వచ్చినప్పుడు క్లైమాక్స్ స్టార్ట్ అవుతుంది బ్రో, వేరే లెవెల్ అసలు. అక్కడి నుంచి వెళ్ళిపోయింది, సూపర్ అనిపించింది క్లైమాక్స్ కూడా. ఇంకొంచెం ఏంటంటే చెస్ట్ థంపింగ్, భారత్ మాతాకి జై కొన్ని సీన్స్ పడతాయి, మన ఫస్ట్ పార్ట్ లో లేవు, దీంట్లో ఉన్నాయి. బట్ ఇక్కడ సర్ప్రైజ్ ఏంటంటే ఇక్కడ అవి కూర్చుంటాయి. మనకు ఫస్ట్ పార్ట్ లో అలా అనడానికి, భారత్ మాతాకి జై అని అరవడానికి ఆర్ ఎల్స్ అట్లా చెస్ట్ థంపింగ్ సీన్స్ ఉండకపోవడానికి రీజన్ ఉంటుంది. హీజ్ అ స్పై. ఇప్పుడు ఒక సిచ్యువేషన్ క్రియేట్ అవుతుంది, అక్కడ నుంచి పడతా ఉంటాయి డైలాగ్స్, మస్త్ అనిపించింది. లైక్ ఫస్ట్ పార్ట్ లో భారత్ మాతాకి ఒక సీన్ పడిందా, దాని పే ఆఫ్ ఉంటుంది బ్రో, మామూలు లేదు. అట్లాంటి సీన్స్ పుష్కలంగా ఉన్నాయి. క్లైమాక్స్ అంతా ఎమోషన్ కొట్టిండో, ఎమోషన్ వేరే లెవెల్ ఎక్కింది. మ్యూజిక్ తోటి ఇచ్చి పారదొప్పిండు. ఎందుకురా టీ సిరీస్ ని తీసుకున్నారో అనుకున్నాం. రాస్పుటిన్ ఇంకేం మాట్లాడను, రాస్పుటిన్ అది ఎప్పుడు వస్తుందో ఏం వస్తుందో నీ ఇష్టం, ఇంకేం చెప్పను. అమ్మ బాబోయ్ సూపర్ ప్లేస్మెంట్, అది మస్త్ అనిపించింది. కేక. అండ్ ఆల్సో బడే సాబ్ ఎవరో తెలిసిపోతుంది.
ఆబ్వియస్లీ ఇట్ వాజ్ అ షాక్. ఇదే ఉంటుంది అనుకున్నా, అదే ఉన్నట్టు అనిపించింది. బట్ దాన్ని హ్యాండిల్ చేసిన విధానం మాత్రం కేక బ్రో, కేక బ్రో. నాకైతే మాత్రం దురంధర్ ద రివెంజ్ పిచ్చి అని నచ్చింది. నాకైతే మాత్రం బెస్ట్ మూవీ ఆఫ్ 2026 సో ఫార్. మేబీ దీన్ని దాటే సినిమా వస్తలేదో తెలియదు కానీ అమ్మ బాబాయ్ వేరే లెవెల్ సినిమా. నాకైతే పిచ్చి నచ్చింది. మీరు చూసారా దురంధర్ 2 ద రివెంజ్? చూడాలంటున్నారు కింద కామెంట్స్ లో చెప్పండి. అండ్ మా థియేటర్లో అయితే సబ్ టైటిల్స్ బలేదు, ఆగభాగం అయిపోయింది. మీ థాట్స్ ఎందుకు కింద కామెంట్స్ లో చెప్పండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాం. అందరూ మ్యాన్ ఫిక్షన్ సైనింగ్ ఆఫ్. గేమ్ మాట్లాడండి. దురంధరే మైండ్లో తిరుగుతుంది. బై. గుడ్ నైట్.